శివాజీ సినిమాతో శంకరు ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళని ఆఖరికి ఏ గతికి తీసుకొచ్చాడంటే సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే స్థాయికి దిగజార్చాడు, రోడ్డు మీద తెచ్చాడు. ఇంకా ఆస్కార్ రవిచంద్రన్ ఐ మూవీ తోటి రోడ్డు పాలు చేశాడు. ఇంకా భారతీయ 2 తోటి లైకా ప్రొడక్షన్స్ చెప్పే పని లేదు, ఏడిపే తక్కువ. వాళ్ళు ఆల్మోస్ట్ దిల్ రాజుని రోడ్డు మీద తెచ్చేసినట్టే. ఇంకా దిల్ రాజుకి సెన్స్ లేదు, నాలెడ్జ్ లేదు అనే స్థాయికి శంకర్ దిగజాడేశాడు. ఎందుకు? దిల్ రాజు శంకర్ని గుడ్డిగా నమ్మినందుకు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. పోతే గేమ్ చేంజర్ రివ్యూలోకి వెళ్తే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అద్భుతమైన వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను. పోతే ఈ గేమ్ చేంజర్ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ సినిమా చూస్తే రామ్ చరణ్ కోసం ఈ సినిమా చూడాలి. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అంటే నేను అసలు మాటల్లో చెప్పే పని లేదు. అసలు ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ కానీ, ఎస్పీ క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ కలెక్టర్ క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ అమ్మ చించి ఆరేసాడు అసలు. ఆ క్యారెక్టర్ మాత్రం అద్భుతం. అసలు రెండు కలిసి సరిపోవట్లేదు. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ మూమెంట్లు కానీ. ఒక్క రామ్ చరణ్ కోసం సినిమా చూడని చెప్తే ఈ చెత్తనా కొడుకు ఈ శంకర్ గాడి కోసం సినిమా అయితే చూడతారు మీరు. బేసిక్ చాలామంది స్క్రాప్ డైరెక్టర్స్ని టార్గెట్ చేస్తావేంటి అది ఇది అంటారు. ఆ డైరెక్టర్ శంకర్ జనాలను టార్గెట్ చేసింది, ఇంత హింస పెట్టింది, దిల్ రాజుకి 500-600 కోట్లు ఖర్చు పెట్టించింది. అదంతా డ్యామేజింగే కదా. వాడు పెట్టిన టార్చర్తో పోల్చుకుంటే మనం మాట్లాడేది చాలా తక్కువ. మన ఆవేదన అది, మన ఆవేదనతో వచ్చే మాటలయ్యి. అంతేగాని మనకి పర్సనల్ టార్గెట్ ఏమి ఉండదు. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. బేసిక్గా శంకర్ ఆస్తులని జప్తు చేసి దిల్ రాజుకి వెనక్కి వాపసు ఇప్పించే చట్టం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అటువంటి చట్టం చేస్తే ఈ స్క్రాప్ డైరెక్టర్లు మొత్తం ఇండస్ట్రీ ఎగ్జిట్ అయిపోతారు. బేసిక్గా మినిస్టర్ మోపిదేవి మన ఎస్ఏ సూర్య ఒక పెద్ద ఇసుక మాఫియాని రన్ చేస్తుంటాడు. హీరో మన కలెక్టరు ఇసుక మాఫియాని అరెస్ట్ చేస్తాడు. అసలు బేసిక్గా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? అసలు మోపిదేవి గారిని కదా, మినిస్టర్ కదా వాడిని అరెస్ట్ చేయాల్సింది. వాడిని వదిలిపెట్టి, వాడి పై అధికారి అని చెప్పి వాడిని వదిలిపెట్టి కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. దాంతో ఈ కథ క్యారెక్టర్ కథ గ్రాఫ్ అంతా కింద పడిపోయింది. దీంతో వాడు ఊరుకుంటాడా? నీకన్నా నేనే మినిస్టర్, నేనే పెద్ద కదా, నా జోలికి వస్తామని చెప్పి వాడు హీరోని టార్గెట్ చేస్తాడు. వాడు ఎవరు? మోపిదేని ఎస్ఏ సూర్య హీరోని ముప్పుదెప్పులు పెడితే మొదలు పెడతాడు. దాంతో హీరో క్యారెక్టర్ ఇంకా బలహీన పడిపోవాలా. సీఎం పబ్లిక్ మీటింగ్లో తల్లిని మోపిదేవి ఎస్ఏ సూర్య చంపబెట్టి కొట్టినందుకు ఇమ్మీడియట్ కలెక్టర్ వాడిని కొడతాడు. కలెక్టర్ని అరెస్ట్ చేసి సంఖ్యలేసి రామ్ చరణ్ని అతి కిరాతగా ఒకదాన్ని కట్టేసి సంఖ్యలతోటి అతి కిరాతకంగా హీరోని దారుణంగా హింసాత్మకంగా రక్తపాతంగా కొడతాడు ఎస్ఏ సూర్య మనుషులు పోలీసులు కలిపి. దాంతో హీరో క్యారెక్టర్ ఏమైపోయింది? పూర్తిగా నేలమట్టం అయిపోలా. అరే డైరెక్టర్ శంకర్, నీకు బుద్ధి సిగ్గుంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ పెట్టి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని బిహేవ్ చేస్తే నీకు సిగ్గుందరా? నీకు ఈ సినిమాలు ఆడతాయి అసలు? ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అప్పన్న హీరో తండ్రి క్యారెక్టర్ ఒక పార్టీ పెడితే పార్టీలో మాట్లాడటానికి నత్తి పెట్టాడు డైరెక్టర్ శంకర్. నత్తి లేకపోతే అప్పనే సీఎం అవుతాడు. దానికోసం ఏం చేస్తాడు? శ్రీకాంత్ని సీఎం అభ్యర్థిగా మన అప్పన్న డిసైడ్ చేస్తాడు. శ్రీకాంత్ ఏం చేస్తాడు? అదే అప్పన్ని కిరాతకంగా పొడిచి చంపేసి తనకు అడ్డు లేకుండా చేసుకొని సీఎం అవుతాడు. దీంతో కథ గ్రాఫ్ ఏమైపోయింది? పూర్తిగా నేలమట్టం అయిపోవాలా. విలన్స్ అరాచకం హైలైట్ అయిపోవాలా. ఇక మోపిదేవి గారి క్యారెక్టర్ హైలైట్ అయిపోవాలా. మినిస్టర్ది ఎస్ఎస్ సూర్యది ఇంక సినిమాలు ఎవరిదిరా? ఆ బ్రహ్మానందంది సునీల్ది స్క్రాప్ కామెడీ పెట్టాడు. కథలో ఒక టైంలో రామ్ చరణ్కి సీఎం అయ్యే అవకాశం వస్తే దాన్ని వదులుకొని వాడు మోపిదేవి గడికి చెప్తాడు, నువ్వే సీఎంగా ఉండమని చెప్పి. ఇంతకన్నా నీ చెత్త ఇంకోటి ఏదైనా ఉందా? ఎవరికైనా సీఎం మంచి చేయాలనుకున్న వాడికి సీఎం పదవి వస్తే ఎవడని తీసుకుంటాడో వదిలేస్తాడా? దీంతో కథ గ్రాఫ్ అంతా కింద పడిపోయింది. మళ్ళీ ఇంకో అద్భుతం ఏంటి? హీరో సీఎం అవడానికి నామినేషన్ దాఖలు చేస్తే నామినేషన్ పత్రంలో తల్లిదండ్రులు రాయమంటే ఆ తల్లిదండ్రులు వీళ్ళు కాదని చెప్పి ఆ పాయింట్ మీద డిఎన్ఏ టెస్ట్కి హీరోని ఆదేశిస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే దొరికిపోతాడు. అంజలిను అప్పన్న కొడుకు మన రామ్ చరణ్ అని తెలిసిపోతాడని చెప్పి తల్లి ఏం చేస్తుంది? వెళ్ళి అక్కడో ఒక కెమికల్ దాంట్లో దూకి చచ్చిపోతుంది. హీరో తల్లిని దానికా నువ్వు పెట్టింది చెత్తనా కొడక? హీరో తల్లి ఎయిమిరా సమాజానికి మేలు చేయాలనేది. అటువంటి బతుకుండాలి కదా కథలో. ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న చచ్చిపోయి, లైవ్లో డిఎన్ఏ టెస్ట్ కోసం ఆ తల్లి చచ్చిపోయి, ఇక సినిమాని ఉద్ధరించేది ఏంద్రా నువ్వు? బేసిక్గా నేను శంకర్ గేమ్ చేంజర్ని డిజాస్టర్ చేస్తాడని చెప్పి దిల్ రాజు గారికి 5 నెలల కిందట వీడియో పెట్టాను. నేను మన ట్రైలర్ రివ్యూ కూడా పెట్టాను. సేమ్ ఏదైతే నేను రివ్యూ పెట్టానో అదే సినిమా తీశాడు తప్పితే రెండు ఆలోచన లేదు. శంకరు నీలాంటి వాళ్ళని నాలాంటి వాడు కాసి వడమోస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇదే కథ నేను డైరెక్షన్ చేస్తే కలెక్టర్ ఏమి హీరోకి పెట్టి కలెక్టర్ అయిన తర్వాత
సమాజంలో ఉన్న కుళ్ళుని ఎలా కడగాలో, ఎలా వేరువేయాలో, మినిస్టర్ని ఎలా లేపేసేయాలో, సీఎంని ఎలా లేపేసేయాలో, ఇదే గ్రాఫ్లో హై ఎండ్లో హీరో క్యారెక్టర్ తీసుకెళ్తూ సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో నేను డైరెక్షన్ చేస్తాను. హీరో క్యారెక్టర్ కింద పడేసే పద్ధతులు నేను డైరెక్షన్ చేయను. ఇదండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పుకుంటే మనం డిస్టర్బ్ అవుతాం. ఆడియన్స్ చూసేవాళ్ళు మీరు కూడా డిస్టర్బ్ అయిపోతారు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.